రీసెంట్‌గా నేపాల్‌లో జెన్‌జీస్ మొత్తం అదొక వార్ లాగా క్రియేట్ చేసి, ఆ పొలిటికల్ ఎజెండా ఏదైతే పొలిటికల్ ఉందో అందరూ ఉన్నారో, ఎంపీస్ గానీ, ఎమ్మెల్యేస్ గానీ, పీఎంని అందరిని కొలాప్స్ చేశారు. రీజన్స్ ఏంటి మేడం? అసలు ఏం జరిగింది నేపాల్‌లో? ఇంకేం జరగబోతుంది? ఫస్ట్ అసలు ఇది ఇంటర్నల్ వార్ లాగా, వార్ అని రాదు కానీ ఒక ప్రొటెస్ట్ లాగా, వాయిలెంట్ ప్రొటెస్ట్ హ్మ్. అగెయిన్స్ట్ ద గవర్నమెంట్. యాక్చువల్లీ ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే సోషల్ మీడియా మీద బ్యాన్ చేసింది గవర్నమెంట్. హ్మ్. బ్యాన్ చేసినందుకు దాంతో స్టార్ట్ అయింది జెన్జీ మూమెంట్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు, హ్మ్. జస్ట్ సోషల్ మీడియా బంద్ పెట్టినందుకు. హ్మ్. కానీ తర్వాత వాళ్ళది ముందుకు వెళ్ళి వెళ్ళి ఏమైపోయిందంటే అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్, ఇల్లిటరసీ, ఇన్ఈక్వాలిటీ, వీటన్ని పాయింట్స్ అన్నీ కూడా రేజ్ చేసి గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి చాలా చాలా అజిటేషన్స్ చేస్తే గవర్నమెంట్ ప్రాపర్టీస్, కార్లు అన్నీ తగలబెట్టినారు. సో అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ ఫస్ట్ రిజిగ్నేషన్ చేసిండు, బట్ అది సరిపోలే, వాళ్ళ ఫ్యామిలీతో సహా పారిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అయినా కూడా జెన్జీ ఆగలేదు. ఇప్పుడు అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టెంపరీగా ప్రైమ్ మినిస్టర్లా యాక్ట్ చేస్తున్నారు. సో ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి ఎలక్షన్స్లో ఈ జెన్జీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఫుల్ ట్రాన్స్పరెన్సీ అండ్ క్రెడిబిలిటీ ఉన్న గవర్నమెంట్ రావాలి, అంటే మంచిగా పాలించే గవర్నమెంట్, కరప్షన్ ఫ్రీ అండ్ ప్రజల కోసమే వర్క్ చేసే గవర్నమెంట్ రావాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న యూత్ అంతా కూడా ఒక్కసారి యునైట్ అయ్యి కంప్లీట్ దేశాన్ని తగలబెట్టినారు. ఇప్పుడు అర్థమవుతుందా దేశ భవిష్యత్తు అంతా కూడా యువత చేతిలోనే ఉంది అని చెప్పేసి. Yes, ఇది ఒక exactly. ఎగ్జాంపుల్.